ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా ఉద్యోగులకు కొత్త జీవో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ చేయడం జరిగిందండి. అలాగే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే దేశంలో 60 సంవత్సరాలు దాటిన ప్రజలందరికీ అంటే ఉద్యోగులతో పాటుగా సామాన్య ప్రజలందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఇటువంటి తాజా అప్డేట్స్ ఉద్యోగులకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఉద్యోగులను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేలా జీవో అని చెప్పేసి ఏపీ సిపిఎస్ఈ డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9 సిపిఎస్ ఉద్యోగుల జీవితాలను కార్పొరేట్ శక్తులు స్టాక్ మార్కెట్ చేతుల్లో పెట్టేలా ఉందని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరకొండ సతీష్ సీఎం దాస్ విమర్శించారు. రాష్ట్రం చెల్లించే వాటాను కేంద్రం 10% నుంచి 14% పెంచిందని అయితే గత ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు. ఇక 2004కి ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన వారందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని కేంద్రం అమలు చేస్తుంది. దీన్ని పట్టించుకోలేదు. 2021 నుంచి మరణించిన సిపిఎస్ ఉద్యోగుల నామినీకి ప్రాణ్ ఖాతాల్లో 50% సొమ్మును చెల్లిస్తున్నా ఇక్కడ అమలు చేయలేదు అని విమర్శించారు. అలాగే ప్రజలందరికీ కూడా కొత్త పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు అయితే చేస్తుందండి. 60 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా వర్తింపు చేయడానికి ఆస్కారం అయితే ఉంది. ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో నిబంధనల రూపకల్పన చేస్తున్నారు. త్వరలోనే అభిప్రాయ సేకరణ కూడా జరగబోతుంది. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్గా ఈ స్కీమ్ని అయితే రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి పెన్షన్ పొందేందుకు వీల్లేదు. అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాయి. అటల్ పెన్షన్ యోజన కింద 60 ఏళ్ల తర్వాత కనీస పెన్షన్గా నెలకు 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 రూపాయల వరకు పెన్షన్ అయితే వస్తుంది. అది కూడా కార్మికుల కంట్రిబ్యూషన్ ఆధారంగా ఈ పెన్షన్ అయితే వస్తుంది. యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఉద్దేశం ఏమిటంటే ఉద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ జీతం తీసుకునే వారి నుంచి సొంత వ్యాపారాలు సొంతంగా సంపాదించే వారికి కూడా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ స్కీమ్కి సంబంధించి ఈపీఎఫ్ఓకు ప్రస్తుతం తీసుకురాబోతున్న యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కు చాలా తేడా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చేందుకు స్కీమ్ అయితే ఉంది. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో లేదా ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఉంది. ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్లో ఉద్యోగులు ఎంత కంట్రిబ్యూట్ చేస్తే అంత మొత్తంలో సదరు కంపెనీ ఆ ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తూ ఉంటుంది.